గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు? ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను పోతే మీరు ఒక విషయం చూడండి, మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు, రంగుల పిచ్చోడు. కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్లపైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు, నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను. అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు, తీసేశారు. దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తానే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా. మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర 2,100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000
తవ్వాం. 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో. సోషల్ ఆడిట్ చేశాం. ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవడికి తెలియదు. ఎక్కడ భోంచేశారో ఎట్లా అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లు వేసి పంప్ సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం. 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా. ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు? అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్. ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం. 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం. 5 లక్షల పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు కానీ, గేదెలుంటే గేదెలకు కానీ, మేకలకు